ఈ దినం వాక్య సందేశం ఏంటిదంటే మన ప్రపంచంలో మన యొక్క జీవితంలో మన శరీర భాగంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే నాలుక. ఈ నాలుక విషయంలో మాట్లాడాలని నేను ఇష్టపడుతున్నాను. ఈ నాలుక విషయంలో చాలా సార్లు చాలా రకాలుగా మనం గొప్ప వాళ్ళం కావాలన్నా ఈ లోకంలో మరి అన్ని విషయాల్లో బలహీనతలు కలిగి ఉండాలన్నా మరి ఈ లోకంలో మంచి పేరు కలిగి ఉండాలన్నా ఈ నాలుకనే అని మరి చాలా సార్లు ఈ నాలుక గురించి బైబిల్లో ఎన్నో సార్లు మనం వింటుంటాం. కానీ ఈరోజు కొన్ని విషయాల్లో మరి దేవుడు నాతో ఉంచిన యొక్క లేఖన భాగాలను వివరించి పంచుకోవాలని ఆశపడుతున్నాను. అయితే ఈ నాలుకలు అనేది మరి చాలా రకాలుగా ఈ ఒకటే మన అవయవంలో ఉంచబడిన నాలుకనే కానీ ఈ నాలుకలు మరి శరీరంలో మరి మనిషికి ఒక నాలుక ఉంటది. ఆ నాలుక విషయంలో కొన్ని విషయాల్లో కొన్ని మాటలు మరి చెప్పాలని ఆశపడుతున్నాను. అయితే ఈ నాలుక అనేది మరి చాలా వరకు మొదటగానే మరి ఆదామవలను మోసం చేసిన నాలుక ఏంటంటే మోసం చేసే నాలుక. మోసం ఏం చేసిందంటే మీరు ఆ యొక్క ఏదెన్ తోటలో ఉన్నప్పుడు దేవుడు మరి ఆ వృక్ష ఫలాన్ని అన్ని కూడా మీరు తినొచ్చు. మరి మీకు జీవము అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉంటది. మీరు చావనే చావరు. దేవుని యొక్క వాక్యంలో సెలవిచ్చిన ప్రకారంగా ఆ యొక్క మంచి సంతోషంతో ఉన్న ఆ యొక్క జీవితాన్ని ఏం చేసిందంటే దుష్టుడు సాతానుడు వాళ్ళ మధ్యకొచ్చి వాళ్ళకి ఏం చేసిందంటే మరి మోసము చేసే ఆ యొక్క నాలుక మోసం చేసేది. ఈ రోజులలో చాలా రకాలుగా చాలా దినాలుగా మనుషులను ఏం చేస్తున్నారంటే మంచి భక్తి పరులుగా ఉన్న వాళ్ళను మరి దేవుని యొక్క నామంలో యథార్థంగా జీవించే వాళ్ళను మరి ఈ లోకంలో నీతిగా న్యాయంగా నడిచే వాళ్ళకు మరి అంటే మరి అంటే మోసం చేసేది అంటే వాళ్ళని ఎలాగా పడగొట్టాలని ఈరోజు ఆ రోజు నుంచి ఆదామ వాళ్ళను మోసం చేసిన నాలుక ఈ రోజు మన మధ్య కూడా వచ్చి ఏం చేసిందంటే చిచ్చు పెడుతున్నది. ఆ చిచ్చు పెట్టే విషయంలో దేవుని యొక్క వాక్యంలో ఏంటంటే మీరు అంటే ఆ రోజులలో అవ్వను ఏం చేసిందంటే మోసం చేసి మీరు చావనే చావరు ఈ పండు తిన్నప్పుడు అని చెప్పారు. మీరు చావనే చావరు, మీరు అంటే దేవుని లాగా మీరు అయిపోతారని చెప్పారు. అంటే అవ్వ మోసపరచబడి ఆదామును కూడా ఆయన తినవద్దన్న పండు తిని ఆ యొక్క దుష్టుడు సాతానుడు ఏం చేసింది ఆ నాలుక చేత ఏం చేసింది ఆది కాండము 3వ అధ్యాయము 4వ వచనంలో చూస్తే అక్కడ వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే మీరు చావనే చావరు అంటాడు దేవుని వాక్యం. చూడండి ఒక మాట ఇద్దాం. దేవుని యొక్క వాక్యంలో సత్యము మరి ఆది కాండం 3వ అధ్యాయం 4వ వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావరు అని అంటాడు. ఎందుకు అంటే ఆ మంచి వాళ్ళ యొక్క జీవితంలో చూస్తున్న ఆ యొక్క బ్రతుకు ఆ సంతోషం ఆనందం చూసినప్పుడు దేవునితో గడపడం, దేవుడు ప్రతిరోజు వాళ్ళతో వచ్చి మాట్లాడడం, వాళ్ళకున్న ఆ యొక్క ఏదైనా తోటలో సంతోషం ఆనందం చూసి ఎప్పుడైతే ఇక సర్పం ఎంటర్ అయిందో అప్పుడు వాళ్ళ జీవితంలో ఏం చేసింటే మీరు అయ్యా ఈ తోటలో ఉన్న చెట్లన్నీ ఫలం తినొచ్చు కానీ ఒక పండు తినొద్దు అని చెప్పంటే ఈ పండు తింటే మీరు చావరని చెప్పి అది మోసం చేసినట్టుగా చూస్తున్నాం. అంటే చాలా సార్లు మన యొక్క జీవితంలో కూడా ఈ యొక్క నాలుక లేక మంచిగా మన కుటుంబాలు మన జీవితాలు ఉన్నప్పుడు మరి పాపం ఏం చేస్తుందంటే మన నాలుక చేత మనల్ని మోసం చేసేది ఉంటది. ఇంకొక మాట ఏం చూస్తే యోసేపు యొక్క ఇంట్లో యాకోబు కుమారుల యొక్క ఇంట్లో చూస్తే 11 మంది అన్నలు ఒక చెల్లెలు అంటే 12 మంది ఉన్నప్పుడు అక్కడ యోసేపు మంచి దేవుని యొక్క నామంలో యథార్థంగా జీవిస్తున్నప్పుడు ఆ యొక్క కళలు పడుతున్నప్పుడు అవి దర్శనాలు చూస్తున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఆ యొక్క విషయంలో ఆ యొక్క తండ్రికి అరే నాయన మీ 11 పనులు నా దగ్గర సాష్టంగా పడతాయి, సూర్యచంద్ర తారలు నా దగ్గర సాష్టంగా పడతాయి అని యేషోపు చిన్నప్పటి నుంచే కలలు కంటున్నా ఒక మంచి దర్శనం కలిగిన వాడు చెప్తున్నప్పుడు ఆ యొక్క విషయంలో వాళ్ళ అన్నలు సొంత అన్నలే ఏం చేసినట్టే అబద్ధపు మాటలను వాళ్ళు కలిగి ఉండి ఆ యేషోపును ఏం చేసిన మోసపూరితమైన నాలుక. మరి దేవుని యొక్క వాక్యంలో చూస్తే అక్కడ చాలా వరకు ఆది కాండం 37వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే వాళ్ళని ఏం చేసినట్టే యేషోపును బాధ పెట్టాడు.
చాలా వరకు ఎక్కడి నుంచి ఈ యొక్క మరి మనకు కష్టాలు కలుగుతాయి, ఇబ్బంది కలుగుతాయి అంటే మనము మన సహోదరులతోనే, మన యొక్క మన కుటుంబాలతోనే మరి చాలా వరకు జగడాలు పుట్టించే నాయకులు వస్తాయి. మన యొక్క జీవితంలో మనం అనుకున్న వాళ్ళ దగ్గర నుంచే మరి మరి ఈ యొక్క విషయాల్లో మరి నాలుక చేత మనం ఏం చేసి బాధింపబడతాం. మనము అన్ని విషయాల్లో మోసపరచబడుతుంటాం. ఎవరు అంటే మన వాళ్ళే చేస్తారు. ఎవరో ఒకరు అంటే చాలా వరకు చాలా రకాలుగా మనుషులు అంటాం. కానీ ఎవరు అంటే మన సహోదరులతోనే, మన సహోదరులతోనే మరి యొక్క చిచ్చు అంటే నాలుక ద్వారానే మరి ఈ యొక్క కష్టం కలుగుతుందని ఇక్కడ ఈ యేషోపులో మనం చూస్తున్నాం. ఇవన్నీ మనకు తెలుసు కానీ మళ్ళొకసారి రిపీట్ ఎందుకు చేస్తున్నాం అంటే మనము ఈ యొక్క మోసపరచబడుతున్న ఈ దినాల్లో మన నాలుకను ఏం చేయాలంటే స్వాధీనంగా ఉంచుకోవాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నది. మరి ఇంకో మూడవటి ఏంటంటే యాకోబు మరి ఆదికాండము 27వ అధ్యాయం 18, 23 వచనంలో యాకోబు యొక్క మోసపూరితమైన నాలుకని మరి మరి ఆ యొక్క అన్నను ఏశావును మోసం చేసినట్టుగా చూస్తున్నాం. అయ్యా నేను 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 అయ్యా మరి ఇసాకు అయ్యా నా యొక్క నేను కళ్ళు లేని వాడిని మరి నేను చనిపోతున్నా, నా ఆశీర్వాదాలు అయ్యా ఏశావు నీ వేటాడి మాంసం తీసుకొని మరి మంచి జింక మాంసం తీసుకొని రా, నేను తిని దాన్ని ఆశీర్వదిస్తాను చెప్పినప్పుడు ఆ యొక్క నాలుక ఏం చేసినట్టే ఆ యొక్క యాకోబు వాళ్ళ తల్లి అరే నాయన మీ నాయన ఆశీర్వాదాలు మీ అన్నకి ఇస్తాడంట, మీ అన్నకి ఇచ్చినప్పుడే మీ అన్న ఇచ్చినప్పుడే మరి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం అన్నప్పుడు యాకోబు ఏం చేసినట్టే అయ్యా ఆ యొక్క వేటాడి మాంసం ఆయన ఏశావు అడవికి వెళ్ళినప్పుడు ఆ యొక్క యాకోబు తన తల్లి చేసిన వంట తీసుకొని వచ్చి ఆ నాయన కూర్చొని నాయన నేను ఏశావునే అని చెప్పి అన్నప్పుడు మోసం చేత ఈరోజు డబ్బులు కావాలని రకరకాలుగా గొప్పతనాలు కావాలని మోసం మరి ఏం చేస్తున్నట్టే సొంతం కుటుంబాల్లోనే, సొంతం సంఘాల్లోనే, సొంత ప్రజలతోనే మరి అధికారం కోసం కానీ, పదవుల కోసం కానీ, లేకపోతే మోసం చేయడం నాలుక చేత ఏం చేస్తున్నట్టే రకరకాలుగా మరి బాధింపబడుతున్నట్లుగా చూస్తున్నాం. మరి ఇవన్నీ బైబిల్లో లేఖనాలు ఎందుకు రాయబడినంటే ఆ రోజులలో వాళ్ళకి జరిగింది, ఈ రోజులలో మనకు జరుగుతున్నది. ఆ రోజులలో దేవుని వాక్యం మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం ఎందుకు చేయబడుతుందంటే అయ్యా ఈరోజు అయ్యా మరి ఎందుకు ఇలాగైతుంది అంటే మరి మన సొంత వాళ్ళతోనే మరి దేవుని ఒక వాక్యం ఉంది. ఇక్కడ చూస్తే మరి మోసం చేత మరి అక్కడ ఏం చేసింటే అన్ని విషయాల్లో మోసపరచబడుతున్నది చూస్తున్నా. మరి అక్కడ ఆశీర్వాదం పోగొడుతున్నాడు. మరి ఫరో యొక్క మరి చూస్తే ఫరో యొక్క మూర్ఖపు మాటల చేతనే ఫరో యొక్క మూర్ఖపు పట్టుదల నాలుకని తెగులు పంపించడానికి కారణమైందని నిర్గమకాండం 10వ అధ్యాయం 25 చూస్తారు. మరి ఆ రోజు ఇజ్రాయేల్ ప్రజలను ఆ యొక్క దేవుడు మోషేను వాడుకున్నప్పుడు ఆ ఫరో నాలుక ఏమైందంటే కఠినపరచబడ్డది. అయ్యా మరి ఆయన తెగుళ్ళు మోషే 10 తెగుళ్ళ చేత మరి ఆ యొక్క దేశంలో ఎన్ని కలగజేసిన ఫరో యొక్క నాలుక ఏమైందంటే కఠినపరచబడుతుంది. ఈరోజు చాలా రకాలుగా చాలా దినాలుగా మన యొక్క జీవితంలో ఏం చేస్తే అరే ఆయన అట్లాంటి కష్టం వస్తుంది, ఇబ్బంది వస్తుంది అని చెప్పినా కూడా వాళ్ళ నాలుకలు ఏం చేస్తారు కఠినపరుచుకుంటున్నారు. వాళ్ళ యొక్క మాటను కఠినపరుచుకుంటున్నారు. ఆ యొక్క మోషే 10 తెగుళ్ళ చేత మరి దేవుని యొక్క వాక్యంలో మరి ఈ యొక్క 10 తెగుళ్ళు దేవుని యొక్క వాక్యంలో నేను అంటే టూకీగా రకపేజో పదవ మిచ్చితో అంటే రక్తం చేత, కప్పల చేత, జొరియల చేత, దుద్దల చేత, ఈగల చేత, మరి తొలి పిల్లల చేత ఇవన్నీ అప్పుడు అన్ని నాశనం అవుతున్నప్పుడు కూడా ఆ యొక్క ఫరో హృదయం ఏమైందంటే నాలుక కఠినపరచబడుతూనే ఉంది. రోజుకు ఆ యొక్క ప్రజలను పోనీయకుండా ఒక్కసారి తెగులు వచ్చినప్పుడు సరే అంటున్నాడు, తర్వాత మళ్ళీ ఆ యొక్క మంచి మళ్ళీ పోనీస్తాడు. ఆ యొక్క ఫరో హృదయాన్ని దేవుడే కఠినపరిచినట్టుగా చూస్తున్నాం. ఈ రోజులలో చాలా నాలుకలు ఏం చేస్తుంటే వాళ్ళని అలాగ ఉంచడానికి, నాశనం కావడానికి దేవుడు కొంతమంది కఠినపరచబడతారు. ఈరోజు ఎంపీ ప్రాపర్టీ విషయంలో కూడా నాలుకలు మనం మంచిగా మాట్లాడుతున్నాం, మంచిగా తర్వాత పోయినప్పుడు మళ్ళీ ఎవరో చేస్తున్నాడు నాలుకలు ఏం చేస్తున్నారు కఠినపరచబడుతుంది. వాత వేయబడిన మనసాక్షిలా ఉంటున్నాయి. మరి వాళ్ళ యొక్క జీవితాలు మార్పు చెందినట్లుగా ఉంటున్నాయి. కానీ వాక్యం వింటున్నప్పుడు నేను ఉండొద్దు అనుకుంటే కానీ
మళ్ళీ తర్వాత పోయినప్పుడు మళ్ళా ఫరో హృదయం లాంటి కఠినపరచబడుతుంటాయి. అయితే ఇట్లా ఫరో మరి ఇంకో విషయం చూస్తే ఇక్కడ మిరియాము యొక్క ఈర్ష్య యొక్క కలిగిన నాలుకయే ఆమె కుష్ఠరోగం మూతపడ్డ కారణమైందని సంఖ్యాకాండం 12 మరి 1వ అధ్యాయం నుంచి 10వ వచనం చూస్తే మరి మోషే మరి దేవుని యొక్క వాక్యంలో మంచిగా వర్ధిల్తున్నప్పుడు ఆ మిరియాము మరి ఆరోను వాళ్ళు ముగ్గురు ఉంటున్నప్పుడు ఆ యొక్క మిరియాము ఏం చేస్తుంటే చిన్నప్పటి నుంచి నేను ఎత్తుకున్న వాడిని నాకంటే మంచి శ్రీమంతుడా అని హారోను అనడం, మరి తర్వాత మిరియాము కూడా దేవుని యొక్క విషయంలో నా ఎమోషన్ మరి ఆ యొక్క సనగడం గురగడం లోపల మరి ఈర్ష్య పెట్టుకోవడం పగ పెట్టుకోవడం జరుగుతున్నప్పుడు దేవుడు చూసినాడు. ఆ నాలుక ఏం చేస్తే ఆమె నాలుకనే ఆమె కుష్ఠరోగం పుట్టించి ఈరోజు చాలా మందికి చాలా రకాలుగా చాలా వ్యాధులు వస్తున్నా, బాధలు వస్తున్నా, కష్టాలు వస్తున్నా, ఇబ్బందులు వస్తున్నా, మరి ఏం చేస్తున్నారంటే ఎందుకు నాకు ఈ రోగం వచ్చింది, నాకు ఎందుకు ఈ బాధ వచ్చింది, నాకు ఎందుకు కష్టం వచ్చింది అనేది ఆ యొక్క మైండ్ సెట్ లో వాళ్ళు చేసుకుంటలే. దేవుడు వాళ్ళను మళ్ళీ తిరిగి ఆ మిరియాం లాగా అయా మరి మా యొక్క మోషే ఏం చేశాడు, అయ్యా మా యొక్క ఇంట్లో మా యొక్క సహోదరి నాయన ఆమె తప్పిదం చేసింటే ఆ తప్పిదం నాయన నన్ను క్షమించు నాయన అని చెప్పి మోషే మళ్ళీ అంగలార్చి మళ్ళా 7 రోజులు మరి మా ఊరు వెలుపట ఉంచి ఆమెను ఆ యొక్క గుడారంలో ఉంచినప్పుడు మోషే అంగలార్చి ప్రార్థన చేసినప్పుడు మళ్ళీ ఆమె కుష్ఠరోగం పోయినట్టుగా చూస్తున్నాం. ఆ రోజులలో కుష్ఠరోగం ఉంటే ఊర్లో ఉంచకూడదు, బయట ఉంచాలి, మరి చాలా కష్టం ఆ పెద్ద రోగం వస్తుందంటే. ఈ రోజులలో సంఘం దగ్గర కూడా చాలా మందిని బహిష్కరించి వెలివేసి మరి అన్ని విషయాల్లో దూరపరచబడి సమాజం దూరపరచబడుతున్న వాళ్ళ మాటలను బట్టి వాళ్ళ యొక్క క్రియలను బట్టి దూరపరచబడుతున్నా కూడా మళ్ళీ ఏం చేసినట్టే దగ్గరికి అయినప్పుడు మళ్ళీ ఏం చేసిన మళ్ళీ అలాగనే ఉంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్నిసార్లు గద్దించిన, ఎన్నిసార్లు లోబడిన పిల్లలకు శ్రమ అని ఉంది, మరి ఆ యొక్క లోబడతలేవు, కఠినపరచబడుతుంది, పరువులాగా కఠినపరచబడుతుంది. యాకోబు మరి సహోదరులాగా మోసం చేసే వారిగానే ఉంటున్నారు. మరి ఆ యొక్క యాకోబు లాగా మరి మన సహోదరులు మోసం చేస్తూనే ఉన్నారు. పదవుల కోసం, అధ్యక్ష పదవుల కోసం, పేరు కోసం ఇవన్నీ చేస్తూనే ఉన్నారు, మోసం చేస్తూనే ఉన్నారు. కానీ దేవుని ఒక వాక్యం ఈ నాలుకను నిజంగా మన జీవితంలో ఉంచుకుంటున్నామా అనేది చూస్తే మరి ఇంకో విషయం, కోరావు అతని యొక్క అనుచరులు గర్వపు నాలుకయ్యే వారి పైకి ఉన్న పాటన తీర్పు వచ్చిందని సంఖ్యాకాండం 16వ అధ్యాయం మరి 3:32లో చూస్తున్నాం. కోరావు కుమారులు ఏం చేసినట్టే అక్కడ వాళ్ళ యొక్క జీవితంలో ఈ రోజు వరకు కోరావు సంతతి భూమి మీద లేకుండా అయిపోయింది. వాళ్ళు ఎందుకంటే నాలుక చేతనే, వాళ్ళ గర్వపు మాట చేతనే దేవుని యొక్క బిడ్డలుగా అయా దేవుని స్తుతించే గుంపులో ఉండాలి, దేవుని ఆరాధించే గుంపులో ఉండాలి, దేవుని యొక్క మందిరంలో సేవ చేసే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు ఏమైందంటే నాలుక చేతనే వాళ్ళు పాడైపోయినట్టుగా చూస్తారు. వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే మనం మన యొక్క నాలుకను మన యొక్క జీవితంలో ఏం చేయాలంటే మరి అన్ని విషయాల్లో దేవుని యొక్క వాక్యంలో ఈ నాలుకనే సర్వ ప్రపంచాన్ని చిచ్చుపెట్టేదిగా ఉంటుంది, సర్వ మానవాళిని నాశనం చేసేదిగా ఉంటుంది, సర్వ మానవాళిని మనం బాధ పెట్టేదిగా ఉంటుంది. మనం ఎంత మంచి ప్రవర్తన కలిగిన వారిగా ఉన్నా, మనం ఎంత మంచి నీతిగా జీవించినా, మనం ఎంత మంచి వాక్యం చదువుతున్నా, మనం ఎంతమంది కానుకలు ఇచ్చినా, ఎన్ని మరి డబ్బులలో మనం అన్ని విషయాల్లో మంచి పనులు చేసినా ఈ నాలుక స్వాధీనంలో ఉంచుకోకపోతే, ఈ నాలుకను మా బాడీలో మంచిగా ఉంచుకోకపోతే ఇది సర్వ మనుషులను చుచ్చు పెట్టేస్తుంది. ఇక్కడ చూస్తే ఆ యొక్క కోరవ కుమారుడు కూడా ఆ యొక్క మరి ఈ రోజు వరకు కూడా కోరవ కుమారులు అంటే బైబిల్లో అయా శపింపబడిన వారిగా ఉన్నారు, నాశనమైన వారిగా ఉన్నారు. వాళ్ళనంటే ఆ భూమి కప్పివేసినది, భూమి అంటే ఉన్న చోటనే వాళ్ళని కప్పివేసినది సంతానం అంతా కూడా. మరి ఈరోజు మరి యొక్క సంతానాలు కూడా క్రైస్తవులుగా మన పితరుల నుంచి మన తాతల నుంచి క్రైస్తవులు అంటే ఒక్కొక్క తరం తగ్గిపోతుంది. వాళ్ళ పిల్లలు ఆత్మీయింపబడతలేరు, నూతనంగా రక్షింపబడిన పిల్లలు గొప్ప వాళ్ళు అవుతున్నారు. తరతరాల నుంచి వచ్చే క్రైస్తవ మరి కుటుంబాలు ఏమైతే తరిగిపోతున్నాయి, పాడైపోతున్నాయి, భక్తి పరులుగా లేకుండా కనపడతారు. అయ్యా మా తాతలు క్రైస్తవులు, మా ముత్తాతలు క్రైస్తవులు, మేము క్రైస్తవులు అంటున్నారు పేరుకే, కానీ వాళ్ళ తరాలు వెనుక నుంచి వస్తున్నాయంటే కోరవ కుమారులు అక్కడే ఈర్ష, పగ, ద్వేషం. అయ్యా మేము మా యొక్క పితరుల నాటి నుంచి మేము సంఘాలు ఉంటున్నాం,
మా పితరుల నాటి నుంచి మేము భక్తి చేస్తున్నాం, మా పితరుల నాటి నుంచి మేము ఈ భక్తిలో జీవిస్తున్నాం. మేము మా ఆది క్రైస్తవులు, మేము మొదటగా మేము సంఘాలు స్థాపించడంలో మేము మొదటగా ఉన్నోళ్ళం అంటున్నాం. కొత్త వాళ్ళకు వస్తే సంఘాల్లో వాళ్ళకు పదవులు ఇవ్వడం కానీ, వాళ్ళకు పాటలు ఇవ్వడం కానీ, లేదా వాళ్ళకు ఒక మంచి వాళ్ళకున్న టాలెంట్స్ గుర్తించడం కానీ సంఘంలో లేవు. తరతరాల నుంచి వాళ్ళే ఇలాగ ఉంటున్నందుకే సంఘాలు ఎదుగుతలేవు. సమాజంలో మన నాలుకలు ఏం చేస్తుంటే వాళ్ళే మాట్లాడుకుంటారు, వాళ్ళే చేసుకుంటారు అనేది క్రైస్తవుల మధ్యలో ఏమైందంటే మరి ఆ యొక్క సఖ్యత, మరి ఐక్యత లేదు, సమాధానం లేదు. గుడికి వెళ్ళాలంటే వెళ్ళాలి, ప్రార్థన చేయాలంటే చేయాలి, తప్ప పరిస్థితులు పోవాలి. ఆయా వెళ్ళకపోతే ఆడ వాళ్ళ పదవులను చూస్తుంటే, వాళ్ళ యొక్క పేర్లను చూస్తుంటే, వాళ్ళని చూసుకుంటుంటే వీళ్ళు ఏం చేస్తుంటే వినే వాక్యం, ఎంత మంచి వాక్యం విన్నా వాళ్ళ లోపల ఒకటే ఉంటది. క్రైస్తవునిగా, దేవుని సేవకుడిగా నేను ఈ యొక్క మన యొక్క ఈ యొక్క ఎంబీ కానీ, సిఎస్ఎస్ కానీ, బాప్టిస్ట్ చర్చిలు కానీ ఈ యొక్క అధ్యక్ష పదవుల విషయంలో చూస్తుంటే రకరకాలుగా శిష్యులు వాక్యంలో మరి దేవుని వాక్యం ఈ నాలుక ఏంది అని చెప్తే మరి ఆ కోరవ కుమారులాగా. ఇంకో విషయంలో చూస్తే యోబు యొక్క స్నేహితుల యొక్క తప్పును ఎత్తి చూపే నాలుకయ్యే తనకు అంతటి దుఃఖం కలిగింది. యోబు యొక్క స్నేహితులు మరి యోబు 32వ అధ్యాయం 16-18లో చూస్తే యోబు దగ్గర వారం రోజులు ఉన్నారు స్నేహితులు, మంచి స్నేహితులే ఉండి యోబుని ఏం చేశాడు అంటే, నీ పితరులు పాపం చేశారో, నీవు పాపం చేసావో, లేకపోతే నీ కష్టం ఎందుకు వచ్చిందో ఇవన్నీ నీవు ఒకసారి గుర్తు తెచ్చుకోరా అని ఆ యోబుడు ఏం చేశాడు, పలుమార్లు బాధ పెడుతున్నాడు. అరే నాయన, ఇది దేవుడి నుండి వచ్చింది, దేవుడే నాకు శ్రమ కలిగజేసాడు, దేవుడు సాతానికి అనుమతి ఇచ్చాడు. అరే నాయన, నేను ఏం తప్పు చేయలే అని చెప్తుంటే కూడా యోబు స్నేహితులు ఏం చేశారు, మాటికి వారి తప్పులను ఎత్తిచు. మన యొక్క సంఘాల్లో, మన యొక్క కుటుంబాల్లో కూడా మనం ఏ పొరపాటు చేయకపోయినా తప్పు చేసేవాడు మన దగ్గరకు వచ్చి మాటికి నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పొరపాటు చేస్తున్నావు, అరే నేను సరి చేసుకున్నానైనా, ఒకప్పుడు నేను అట్లా ఉన్నా కానీ ఇప్పుడు లేనైనా కూడా నమ్మరు. అయ్యో ఒకప్పుడు నేను ఇలాగ జీవించిన, నేను ఇప్పుడు జీవిస్తలేనైనా నమ్మరు. అప్పుడు చిన్నప్పటి నుంచి ఏవో తీసుకొచ్చి ఆ పెద్దగా అయిన తర్వాత మార్పు చెందిన కూడా ఆయన తప్పులను చిన్నప్పటి నుంచి చూపిస్తుంటారు. చిన్నప్పుడు జీవితాలే మళ్ళీ పైకెత్తి చూపిస్తున్నారు. అరే నేను అప్పుడు అట్లున్నా కానీ ఇప్పుడు మనసు పొందినాక, దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుని సేవకుని అయిన తర్వాత, దేవుని జీవితం జీవించిన తర్వాత నేను అట్లా చేస్తలేను అన్న కూడా చెప్తున్నారు. నువ్వు ఎలాగనే ఉన్నావు. వారికి బాధ పెట్టేటివే ఉంటాయి. ఎప్పటి నుంచో మన స్నేహితులు 10వ తరగతి చదివినప్పుడు, ఇంటర్మీడియట్ చదివినప్పుడు, డిగ్రీ చదివినప్పుడు, లేదా ఎవరైనా కలిస్తే మన స్నేహితులు కూడా అంటారు, అరే నువ్వు అట్లున్నావు అంట. కాదు నాయన, నేను మారినాను నాయన, నా జీవితం మారింది నాయన, నేను అట్లా లేనంటే కూడా నమ్మరు. నేను అలాగే జీవిస్తలేనంటే నమ్మరు. దేవుని వాక్యం చెప్తుంది, తప్పులను పదే ఎత్తి చూపించేవాళ్ళు కూడా, బాధ పెట్టేవాళ్ళు కూడా. అందుకనే యోబు స్నేహితులను బట్టే యోబు యొక్క యోబు ఏమన్నాడంటే లాస్ట్ కు, దేవా నా యొక్క సోదరులకు తెలియదు నాయన, వాళ్ళకి తెలియదు నాయన, వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు నాయన, వాళ్ళు క్షమించిన ఆయన అని ప్రార్థన చేస్తున్నారు. మనం కూడా ఈ రోజులలో మన యొక్క సహోదరుల కోసం, మనల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం మనం వాళ్ళకి ఏం తీర్పు తీర్చలేం కానీ వాళ్ళకి క్షమించమని అడిగేదిగా ఉండాలి. మనల్ని బాధ పెట్టే వాళ్ళ కోసం దేవుడు చేసి మేలు చేసి కీడు అనుభవించాలంటాడు. మనం మేలు చేస్తూనే ఉండాలి, కానీ ఆ కీడు మన యొక్క స్నేహితుల ద్వారా కానీ, మన ఇరుగు పొరుగు వారి దగ్గర, సంఘాల ద్వారా కానీ వచ్చే ఆ యొక్క విషయంలో వాళ్ళని క్షమించమని ప్రభు ఉన్నాడు. కానీ ఎప్పుడైతే అడుగుతూ యోబుడు 200గా దేవుడు ఎలాగ ఆశ్రయించాడో, మనల్ని కూడా మన కుటుంబాలను ఒక మంచి బ్లెస్డ్ కుటుంబంగా దేవుడు దీవిస్తాడు, ఆశ్రయిస్తాడు. మన పిల్లల సంతానాన్ని కూడా దేవుడు ఆశ్రయిస్తాడు. అలాంటి సమర్పణ మన జీవితంలో మన నాలుకకు ఉండాలి. మన నాలుక చేత మనం అలాగ దీవెనకు ఆశీర్వాదం వచ్చిన పలకాలి, కానీ శాపం వచ్చిన పలకూడదు. మనకు ఎప్పుడు కూడా మన యొక్క నాలుక ఉదయం లేస్తేనే సాయంత్రం వరకు మనం దీవించేదే ఉండాలి, కానీ శాపం కోరేది కూడా ఉండవు, నాశనం అయ్యేది కూడా ఉండవు. మనకు పవర్ ఇచ్చిన నాలుక ఏంటంటే దేవుడు ఈ నాలుకకు నీకు మనకు అందరికి పవర్ ఇచ్చాడు. ఈ మన నాలుక చేత ఏమంటే అది అయితే దేవుని యొక్క వాక్యం. అందుకోసమే మనము దేవుని చేత ఆశీర్వదింపబడిన వాళ్ళం, దేవుని చేత దీవింపబడిన వాళ్ళం. దీవింపబడిన మన జీవితంలో
దేవుని వాక్యం ఏంటంటే ఈ నాలుక యోబు ఏ విధంగా ఆ యొక్క స్నేహితులను మరి దీవించాడో ఆశీర్వదించాడో మనం కూడా అలాగే పలకాలి. శ్రమలు వస్తాయి, నీతిమంతులకు కలిగే శ్రమలు ఆపదలు అనేకములు అన్నాడు. నీతిగా జీవించే వాళ్ళకు, యథార్థంగా జీవించే వాళ్ళకు, కష్టం మరి బాధలో ఉండి జాలి దయ కనికరం ఉన్న వాళ్ళకు శ్రమలు వస్తుంటాయి. ఆ శ్రమలు ఏ ఏ రకంగా వస్తావో ఆ శ్రమలు దేవుని వల్లనే కలిగినాయని మనం భావించాలి. దేవుడు అనుమతి చేయకపోతే తల వెంట్రుక కూడా భూమి మీద రాలదు. దేవుడు ఆ రోజు శ్రమ సాతానికి ఇచ్చాడు కాబట్టి ఈరోజు మనం మనుషుల ద్వారా కానీ, మన సోదరులు కానీ, మన ఇరుగు పొరుగు వారి ద్వారా శ్రమలు వస్తాయి. వస్తున్నప్పుడు మనం జాగ్రత్తగా మన నాలుకను ఏం చేయాలంటే, యోబుని ఏ విధంగా తన నాలుక చేత, తన నోటి మాట చేత కానీ, తన కంటి చూపు చేత కానీ మరి ఆయన పాపం చేయకుండా వాక్యం ఉంది. మనం మన యొక్క జీవితంలో కూడా అలాగ ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే వాక్యంలో దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుంది, మన నాలుకను సరిగ్గా ఉంచుకోవాలని దేవుని వాక్యం ఉంది. ఇంకోటి ఏంటంటే యూదా మత్తయి సువార్త 26వ అధ్యాయం 15 వచనంలో యూదా యొక్క ఆశించేది నాలుకే క్రీస్తును మరణంను అప్పగించుటకు కారణమైన. మత్తయి సువార్త 26:15లో చూస్తే ఆ యూదా 33 ఎండి నాణ్యాలకు ఆయన ఆ యేసు ప్రభుని అమ్ముతానని చెప్పి, యేసు ప్రభు యొక్క శిష్యుల్లో యేసు ప్రభు ఆ 12 మంది శిష్యులు కూడా యేసు ప్రభులో ఆఖరే ఉన్నాడు. యెషమనే తోటలో ఆయన ఉన్నప్పుడు, అయ్యా మేము యేసు ప్రభుని ఎలా గుర్తుపట్టాలి, అందరూ ఒకేలాకున్నారు అంటే క్రీస్తు బిడ్డలుగా, మనం దేవుని బిడ్డలుగా అందరూ ఒకేలాకుంటాం. కానీ ఆయన ఏం చేయలేదు, యూదా అయ్యా నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆ ముద్దు పెట్టుకుని ఆయన క్రీస్తు అని చెప్పి ఆయన ఏం చేసింటే ఆ నాలుక చేత ఆ యొక్క డబ్బుకు అమ్మడబోయి యేసు ప్రభుని పట్టించినట్టుగా చూస్తున్నాం. చాలా వరకు ఈరోజు డబ్బుకు బానిసలు అవుతున్నారు క్రైస్తవులు. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క బిడ్డలు ఎక్కడైతే డబ్బులు ఇస్తే అక్కడ పరిగెత్తుతున్నారు. ఎక్కడ ఏం చేస్తే అది ఎలక్షన్లు, మన ఎంబీ చర్చిల ఎలక్షన్లు జరుగుతుంటే డబ్బులు ఖర్చు పెడతారు. సగటులో తానికి ఇస్తారు, పెట్రోలు తినడానికి ఇస్తారు, ఏం చేయాలని చేస్తుంటారు. అని ఎంత బాధ అవుతుంది. పొలిటికల్ లీడర్లు ఎలాగ చేస్తారో సంఘాలు అలాగనే చేస్తారు. ఇవన్నీ ఎక్కడి పదవుల కోసం ఈ నాలుక అదే దేవుని యొక్క వాక్యంలో సరిగ్గా ఉంచుకోలేక ఈ పదవుల కోసం ఏం చేస్తుంటే రకరకాలుగా చేస్తుంటారు. అమ్ముతున్నారు యేసు ప్రభు. యేసు ప్రభు అంటే దేవుని యొక్క వాక్యంలో సేవకుడుగా ఒకవేళ చైర్మన్ పదవులు ఇచ్చినా, ఏ పదవులు ఇచ్చినా, అయ్యా దేవుని యొక్క వాక్యంలో ఏంటంటే నీ వాక్యం చెప్పేవాడిగా, బోధించేవాడిగా, నువ్వు దేవుని సేవకుడిగా, దేవుని చేత అభిషేకింపబడిన వాడిగా అన్ని విషయాల్లో మరి నీ నాలుకను కానీ, నీ మాటలు కానీ, నీ ప్రవర్తన కానీ, నీ జీవితాలు కానీ, మన జీవితాలు కానీ అన్ని విషయాల్లో క్రీస్తు స్వరూపంలో మర్చుకునేదిగా ఉండాలి మనం. ఆ రోజు సేవకులు లేకపోయినా సేవకులు చెప్పే చైర్మన్ గా, పెద్ద మనుషులుగా అలాగే ఉండేదిగా ఉండాలి మనం. అధ్యక్ష పదవి వాయించేవాడు, దొడ్డ పని చేయవాడు, అందరికీ మరి అన్ని విషయాల్లో తగ్గింపు కలిగిన వాడు ఉండాలి. ఎక్కడైనా మ్యారేజ్ ఇచ్చినప్పుడు సీట్ వేయకపోతే, మ్యారేజ్లలో ఆ పెళ్లి కార్డులో పేరు వేయకపోతే, బ్యానర్లో పేరు వేయకపోతే, స్టేజ్ పిలవకపోతే, రెవరెండ్ అనకపోతే, ఇవన్నీ ఈ నాలుక చేతి ఏం చేస్తుంటే పాడు చేస్తున్నాం. అమ్ముతున్నాం యేసు ప్రభుని ప్రతిరోజు. ఆ రోజు యూదా యేసు ప్రభుని అమ్మిండు. ఈరోజు మనం పదవుల కోసం యేసు ప్రభుని అమ్ముతున్నాం. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే ఇది సత్యం చెప్తలేదు. అయ్యా దేవరాజు పాస్టర్కి ఎవరు చెప్పినా ఆ వాక్యం చెప్పాలి, అంత ఇవన్నీ చెప్పాలి. సత్యం చెప్పి సావాలి. ఈరోజు ఒక్కరోజు బతికినా రేపు చచ్చిపోయినా సరే సత్యం చెప్పి సావాలి. బలహీనతలు అందరం బలహీనమే, మనుషులు ఎవరు కూడా పరిశుద్ధంగా, ఎవరు కూడా అందరం అన్ని విషయాల్లో లోపాలు కలిగిన వాళ్ళమే. క్రీస్తు స్వరూపంలోనికి దినదినం మార్చబడుతుండాలి. మన జీవితం ఆయుష్ భూమి తక్కువైతున్నది. దేవుని రాజ్యానికి కిందపడే దినాలు వస్తున్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఏమవుతామో తెలియదు. దుర్దినాల్లో ఉన్నాం, కష్ట దినాలు ఉన్నాం. మన సోదరులే మన మీద పగవాడి చంపే వాళ్ళుగా ఉన్నారు. మన మీద నేరారోపణలు ఎక్కువ చేసేవిగా ఉన్నాయి. ఎవరి మీద దాన్ని గర్జించుకోవాలని వెంటాడుతున్న దుష్టుడు మనల్ని తరుముతున్నాడు ప్రతిరోజు. అలాంటి సమయంలో మన నాలుకని చేయాలంటే జాగ్రత్తగా ఉంచుకోవాలని ప్రభు
వాక్యం సెలవిస్తున్నది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ డబ్బుల విషయంలో మరి అననీయ యొక్క అపవిత్రమైన నాటి పరిశుద్ధాత్మ ఎదుట అబద్ధం మాట్లాడి చేసింది. అపోస్తల కార్యం 5:3లో అననీయ సఫీర యొక్క కుటుంబం వాళ్ళు భూమి అమ్ముకున్న వాళ్ళు వాస్తవే. వాళ్ళు తీసుకొస్తున్నది వాళ్ళ వాస్తవే. ఇస్తున్నది వాళ్ళ భూమే. కానీ వాళ్ళు ఏం చేసారు? మోసం చేశారు. అయ్యా ఈ డబ్బు ఇంత వస్తే మన పిల్లలకు మన కుటుంబాలకు ఎట్లా ఇస్తే అని ఇద్దరు మోసం చేత వాళ్ళ డబ్బు వాళ్ళ కోసమే. వీరు డబ్బు కోసం ఏమైనా మోసం చేస్తున్నారు. చర్చిలలో ఈరోజు కోర్టు వివాదాలకు వెళ్తున్నాయి డబ్బుల కోసమే. డబ్బుల కోసమే. డబ్బుల యొక్క ఖర్చులు లెక్కలు చూపించకపోవడమే. ఈ సఫీరలాక అననీయాలక అబద్ధాలు బిల్లు ఒకటైతే ఒకటి రాస్తే ఒకటి. ఈ డబ్బులన్నీ దేవుని సొమ్ము. దేవుని సొమ్మును మనం ఆ యొక్క వ్యర్థమైన వాటి విషయంలో చేస్తే లెక్క చెప్పాలి. ప్రతిదానికి సమయానికి లెక్క ఉంది, డబ్బుకు లెక్క ఉంది, మన జీవితాలకు లెక్క ఉంది, మన బ్రతుకు లెక్క ఉంది, మన యొక్క ఈరోజు జీవితం జీవించే దానికి లెక్క ఉంది, ప్రతి సమయం లెక్క ఉంది. ఈ లెక్కలు ఒక దినం చెప్పాలి. భూమి మీద ఉన్నప్పుడే, దేవుని దగ్గరికి పోయినప్పుడు కాదు, ఇక్కడ ఉన్నప్పుడే చెప్పాలి. తీర్పు అనేది ఇక్కడే ఉంది. మనం ఎక్కడో చనిపోయిన తర్వాత అనుకుంటున్నాం. నువ్వేది ఇస్తావు అదే పంట భూమి మీద పోయాలి. ఆ డబ్బు విషయంలో ఈ అన్నయ్య ఏం చేసిండే? డబ్బు విషయంలో మోసం చేసింది నాలుక. అవును అయ్యా, పాదాల దగ్గర అపోస్తుల పాదాల దగ్గర పెట్టిన డబ్బు ఇంతేనంటే ఇంతేనే అంటే నిజంగా చెప్పు అంటే ఆయన అబద్ధం ఆడాడు కాబట్టి అక్కడనే ప్రాణం ఇచ్చాడు. వాళ్ళ భార్య వచ్చి కూడా మళ్ళీ అక్కడే వచ్చి చెప్పినప్పుడు ఆమె కూడా ప్రాణం ఇచ్చింది. ఈరోజు ఇద్దరు భార్య భర్తల కుటుంబంలో దేవుని వాక్యంలో సెలవిస్తున్న మాట ఏంటంటే అలాగ డబ్బు విషయంలో మరి ఆ యొక్క విషయంలో చూస్తున్నాం. ఇంకో విషయం చూస్తే ఇక్కడ భేదాలు మరి సంఘాల్లో భేదాలు కలిగించేది. మొదటి కొరింథీయులకు 1వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే భేదాలు కలిగించే నాలుక ఉంటాయి. భేదాల యొక్క విషయంలో నువ్వు గొప్ప నేను గొప్ప అని నాలుకలు ఏం చేస్తుంటే సంఘాలకు వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ కోసం మాట్లాడుతూనే ఉంటాం. ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం మాట్లాడుతూనే ఉంటాం. ఆయన ఇట్లా అని మాట్లాడుతుంటాం. సమయం అవుతుంది కాబట్టి నేను లాస్ట్ మాట చెప్పి ముగిస్తాను. జీవిత వరదపోతు నాలుకయ్యే సంఘంలో గొప్పది సమస్య వచ్చిన కారణం ఇది. 3వ యోహాను మరి 9:10లో చూస్తే ఇక్కడ చూస్తే దియోత్రిఫే ఎప్పుడు కూడా చెడ్డ మాటలు మాట్లాడేవాడు. సంఘంలో వచ్చే వాళ్ళని అందరినీ చెడ్డ మాటలు మాట్లాడేవాడు. ఆ చెడ్డ మాటల వల్లనే ఆ సంఘం అంతా పాడైపోయినట్టు చూస్తున్నాం. అది సంఘానికి రాణించేవాడు కాదు. చెడ్డ మాటలు చెప్పి ఆ సంఘంలో వెళ్ళిపోయి బయటికి నెట్టేసేవాడట. ఆ దియోత్రిఫే యొక్క విషయంలో చూస్తే ఆ చెడ్డ మాటలు బట్టే దేవుని వాక్యంలో అతను పాడైపోయినట్టుగా చూస్తున్నాం. మనం మన యొక్క విషయంలో మన నాలుకను ఏంటంటే చెడ్డై మాట్లాడకుండా కుటుంబాల్లో కానీ మన పిల్లల విషయంలో కానీ సంఘం ఎదుట కానీ సమాజం ఎదుట కానీ చెడ్డ మాటలు చాలా వరకు మాట్లాడుతుంటారు. వాక్యం చదువుతూనే ఉంటాం, మళ్ళీ చెడ్డ మాటలు మాట్లాడుతుంటాం, పొడుతు మాటలు మాట్లాడుతుంటాం. అవన్నీ మాట్లాడకుండా ఉండాలని ప్రభు యొక్క వాక్యం సెలవిస్తున్నాం. అందుకోసమే ఈ నాలుకను మన జీవితంలో ఎప్పుడైతే దీన్ని జాగ్రత్తగా ఉంచుకుంటామో అప్పుడు మన యొక్క సర్వ శరీరానికి ఆరోగ్యం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది, సంతోషంగా ఉంటాం. మరి మాట్లాడటకు నిదానించి వీళ్ళకి వేగిరపడినట్టయితే మన జీవితంలో దేవుని గొప్ప కార్యాలు చూస్తాం. ఎప్పుడు కూడా ఒకటి తీర్మానం చేసుకోవాలి మనం. ఎందుకే దేవా ఈరోజు నేను మాట్లాడటకు నిదానించాలి, వీళ్ళకి ఎగిరపడాలి. ఆయన నా నాలుక చేత నేను ఏం మాట్లాడుతున్నా అది నీకు మహిమ కలిగినట్టుగా మాట్లాడాలి ప్రభా. నేను ఇతరులను నొప్పించేదిగా మాట్లాడకూడదు నాయన. నేను ఇతరులకు బాధ పెట్టేదిగా ఉంచకూడదు ప్రభా. నేను ఇతరులకు నాయన మేలు చేసేదిగా ఉండాలి కానీ నా నాలుక చేత నేను ఇతరులను నాశనం చేసేదిగా ఉంచకూడదు ప్రభా అని ప్రార్థన తీసుకుంటే మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు మనం చూస్తాం. దేవుడు మనం ఉన్న చోట్లనే మన దేవుడు ఆశ్రయించే దేవుడుగా ఉన్నాడు, గొప్పవాడుగా ఉంచే దేవుడుగా ఉన్నాడు. మనం ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మన నాలుక చేత దేవుని స్తుతిస్తున్నాం, మన నాలుక చేతనే ప్రజలను దూషిస్తున్నాం. ఈ నాలుకనే మనం ఏం చేయాలంటే మరి దేవుని ఎలాగ స్తుతిస్తున్నామో ప్రజలను కూడా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం కోరాలి.
అప్పుడే మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అప్పుడు మన జీవితంలో మన యొక్క కుటుంబాలు బ్లెస్డ్గా, మన పిల్లలు ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారు. మన సంతానము భూమి మీద ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపే సంతానంగా ఉంటుంది. నీతిమంతుల కుటుంబము ఖర్జూరం వర్షం వల్ల ప్రకటిస్తుంది. వాళ్ళ కుటుంబాన్ని బట్టి అనేక కుటుంబాలు మార్పు చెందుతాయి. వాళ్ళ భక్తిని బట్టి అనేక బిడ్డలు మార్పు చెందేవారు ఉంటారు. మన గురించి ఇతరులు మన సాక్ష్యం చెప్తుంటారు. అప్పుడు మనం అలాగుంటే మన నాలుకని ఏం చేయాలంటే, మనం ప్రతిరోజు మరి మన కుటుంబంలో ఏ అల్లరి లేకుండా ఉండాలంటే, మన లోపల షాలోమ్ అంటున్న సమాధానం ఉండాలంటే, మన నాలుకని ఎప్పుడు కూడా మనం జాగ్రత్త ఉంటే, ఈ నాలుక మంచి విషయాల్లో దేవుడి యొక్క నామంలో ఆశీర్వదింపబడేదిగా చేస్తుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.